ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పోలీసులు ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించారు. అయితే తిరుపతిలోని శాంజస్ కాలనీ అనేటువంటి కాలనీలో ఇవాళ ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏదైతే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి తిరుపతిలో అనేక మంది బాడుగులకు చేరుతూ ఉంటారు, లేదంటే అనేక సంఘ విద్రోహ శక్తులు కూడా చేరేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైతే బాడుగుకు వచ్చేటువంటి వారు ఏ ప్రాంతం నుంచి వస్తారు ఏమనేది ఎవరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఐడెంటిఫికేషన్తో కూడా జీవనాధారం సాగిస్తూ అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎప్పటికప్పుడు సోదాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్డన్ సెర్చ్ అనే దీంతో ఎప్పటికప్పుడు అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు వెళ్ళి ఈ యొక్క సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే సెవెంజర్స్ కాలనీలో కూడా పోలీసులు వందలాది మంది పోలీసులు ఒకసారిగా కాలనీలోకి వెళ్ళి కాలనీ మొత్తం కూడా చుట్టుముట్టారు. అయితే ఎక్కడ ఏదేదైతే వాళ్ళకి అనుమానం పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు అనుమానం ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా సోదాలు చేయడం జరిగింది. అయితే 21 వాహనం టూ వీలర్లకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేనటువంటి ఎటువంటి ఆధారాలు లేనటువంటి టూ వీలర్లన్నీ కూడా ఆ కాలనీలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసు వారు ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది వాళ్ళ ఉదయం నిర్వహించారు. ఏదైతే బాడుగులకు వచ్చి చేరేటువంటి వారు, ఏదో దూర ప్రాంతాల నుంచి వచ్చి చేరేటువంటి వాళ్ళు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు కూడా బాడుగిళ్లలో చేరి సరైనటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండి ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతుంటారు. అటువంటి వారిని గుర్తించేందుకు ఇటువంటి పోలీసు వారు ఇటువంటి కార్డన్ సెర్చ్ అన్నటువంటిది అప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, పెద్ద నగరం, ఆధ్యాత్మిక క్షేత్రం అయినటువంటి తిరుపతిలో తగిన జాగ్రత్తలు అయితే ఎప్పటికీ అవసరం. కాబట్టి పోలీసులు ఎప్పటికప్పుడు శాంతి భద్రతల దృష్ట్యా ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది మాత్రం నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ కాలనీలు నిర్వహించడం జరిగింది. 21 బైకులు అయితే నాన్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి గుర్తించి పోలీసు స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో వచ్చి కాపురాలు కూడా చేరుతూ ఉంటారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు రావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారిని కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైతే ఆ బాడిగిళ్ళ కోసం వస్తారు, సరైనటువంటి ఆధారాలు అందరూ కూడా సమర్పించేటువంటి పరిస్థితి ఉండదు. ఫేక్ ఐడెంటిఫికేషన్తో కూడా ఇటువంటి కాలనీలో చేరి వాళ్ళ వ్యవహారాలు చక్కగా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులు ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించారు. ఎందుకు ఉదయం 4 గంటల కంటేనే ఆ ప్రాంతంలోతోనే వారిని పట్టుకోగలుగుతారు. అయితే పొద్దున్న చేస్తే ఎవరు కూడా వారి పనులకు వెళ్ళిపోతారు. సరైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళని పట్టుకునే దానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అర్లీ మార్నింగ్ వెళ్ళి పోలీసులంతా కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలు నిర్వహించిన భాగంలోనే దాదాపు 21 టూ వీలర్ వాహనాలు సరైనటువంటి ఆధారాలు లేకుండా టెప్త్ కేసుల్లో లేకపోతే వేరే ఇతరటువంటి వాహనాలు కూడా తీసుకొచ్చి వాళ్ళు అక్కడ సైలెంట్గా వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి పోలీసులు ఈ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే ఈ దొరికినటువంటి 21 వాహనాలకు కూడా ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి డాక్యుమెంటేషన్ కూడా ఒక టూ వీలర్ పొందినటువంటి ఓనర్లు కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తులకు దగ్గర కావచ్చు, సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతోనే ఈ వాహనాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా మన సమాచారం అందుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.